హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చూస్తూనే ఆగస్టులోకి వచ్చేసాం. 2026 ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే చాలా రాడ్ రంబోలాగా తయారైంది. వేలపై లెక్క పెట్టే హిట్లు మాత్రమే కనిపించాయి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చితక్కొట్టబోతుందని సెపరేట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా. అన్నట్టుగానే జులై మొత్తం బ్లాస్ట్ చేసి పడేశాయి. అఖిల్ అనే హీరో కెరీర్ లో హిట్ అనేది లేకుండా ఉన్న టైంలో బ్లాక్ బస్టర్ వచ్చి పడింది లెనిన్ రూపంలో. ఇదొక మిరాకిల్ అయితే కిరణ్ అబ్బవరం చాలా ఇయర్స్ తర్వాత ఒక హార్ట్ఫుల్ లవ్ స్టోరీలో యాక్ట్ చేయడం, అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అవడం కూడా జరిగిపోయాయి. ఇక డబ్బింగ్ సినిమాల్లో స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చి ఇక్కడ చితక్ కొట్టడం, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం, ఇవన్నీ కూడా జూలైలోనే జరిగాయి. ఇక ఇప్పుడు ఆగస్టు 1 అయితే వచ్చింది. ఓ పక్క ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు, మరొక పక్క జనరల్ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ వరకు, సినిమా పిచ్చోల వరకు అందరూ వెయిట్ చేసే అప్డేట్లు రాబోతున్నాయి. 2026 ఆగస్టు మంత్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. మరి అప్డేట్లేంటి, రాబోయే సినిమాలేంటో, ఆగస్టులో మినిమం 3 హిట్లైనా పడచ్చా లేదా, టోటల్ రౌండప్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు మీరు ఏ సినిమాలపై ఇంట్రెస్టెడ్ ఉన్నారో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందు ఒకసారి ఆగస్టులో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే, ఆగస్టు 7న కొరియన్ కనకరాజు రిలీజ్ కాబోతుండగా సినిమాపై చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇది ఒక మెగా హీరో సినిమాకి సంబంధించింది కావడంతో మినిమం బజ్ అయితే ఎప్పుడో ఉంటుంది. ఇక అదే రోజు అనకాపల్లి డీసీ, కింగ్, జాకీ, క్వీన్ వంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. డీసీపై కూడా కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో. ఇక ఆగస్టు 14కి వస్తే విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం, పల్లబురుసు, అగతా వంటి సినిమాలైతే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ కూడా గెస్ చేయలేం. అయితే ఏదో ఒక సినిమా ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అయ్యాలనే కనిపిస్తుంది. ముఖ్యంగా విశ్వనాథ్ అండ్ సన్స్ పై అయితే ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టాక్ బాగుంటే ఆ వీకెండ్ రచ్చ చేయడం మాత్రం పక్కా. ఇక ఆగస్ట్ 20 విషయానికి వస్తే, డబ్బింగ్ సినిమాల హవా నడవనుంది. అది కూడా మలయాళం సినిమాలు. దుల్కర్ సల్మాన్ ది ఐఎమ్ గేమ్ ఫిలిం, పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఖలీఫా అండ్ నివిన్ పాలిది బత్లనన్ కుటుంబ ఫిలిం. ఈ అన్ని సినిమాలు కూడా ఆగస్ట్ 20న రిలీజ్ కి రెడీ కాబోతుండగా, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఆగస్ట్ 21న మాస్ రాజా ఇరుముడి సినిమా రాబోతుంది. రవితేజ అప్కమింగ్ సినిమాలు ఎలా ఉంటాయో ఈ ఇరుముడి రిజల్ట్ పై బేసే ఉంది. ఇక ఆగస్ట్ 26న అందరికీ తెలిసినట్టే టాక్సిక్ ఫిలిం. KGF 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ 5 ఏళ్ల పాటు సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడు. ఈ 5 ఏళ్ల గ్యాప్ లో చాలా మంది పాన్ ఇండియా స్టార్లు అయిపోగా యష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటని తెలియాలంటే ఆగస్ట్ 26 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఆగస్ట్ 28న శర్వానంద్ భోగి సినిమా కూడా రిలీజ్ కాబోతుండగా, శర్వానంద్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎవరూ కూడా పట్టించుకోరు. అండ్ తన మార్కెటింగ్ కూడా అది ఏమాత్రం ఉపయోగపడదు. అండ్ అంతేకాదు ఈ సినిమా రావచ్చు రాకపోవచ్చు కూడా. అయితే ఆగస్టు మొత్తం మీద వరుణ్ తేజ్, యష్ అండ్ రవితేజలకి మాత్రం ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ అనే చెప్పాలి. వీళ్ళ మార్కెట్ నిలబడాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆగస్ట్ మంత్ పై బేస్ అయ్యి చాలా మందే ఉన్నారు. ఇక ఆగస్ట్ లో అప్డేట్ల విషయానికి వస్తే, ఇంకో 2 డేస్ లో ప్యారడైజ్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే బయటికి రాబోతుండగా, సినిమా ఎత్తిపోతుందో లేకపోతే హైప్ అనేది నిలబడుతుందో ఈ టీజర్ చూసాక ఒక ఐడియాకి రావచ్చు. అండ్ ఇదే మంత్ లో నాగార్జున గారు, చిరంజీవి గారి బర్త్డేస్ ఉండడంతో కింగ్ 100 కి సంబంధించి లుక్ కానీ టైటిల్ కానీ గ్లిమ్స్ లాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చిరు బర్త్డేకైతే విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ కానుంది. ఇక కల్కి 2 సినిమాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ రాబోతుండగా, ప్రొడక్ట్ రెడీ అయితే ప్రభాస్ ఫౌజీ సినిమా నుంచి కూడా అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రాక నుంచి కూడా ఒక మంచి అప్డేటే రాబోతుంది. సినిమా షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని మూవీ టీం అయితే పట్టుబట్టి ఉండగా, ప్రమోషన్స్ అయితే ఇదే మంత్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మ్యూజికల్ వీడియో అన్నారు, మరి ఎలా ప్లాన్ చేసుకున్నారో చూడాలి. ఇక ఆగస్టు మొత్తం మీద అట్రాక్టివ్ అప్డేట్ ఏదైనా ఉందంటే అది వారణాసిదే. ఈ ఆగస్ట్ లో మహేష్ బాబు బర్త్డే ఉండడంతో వారణాసి నుంచి ఒక సాలిడ్ కంటెంట్ బయటికి రాబోతుంది. మనకున్న సోర్స్ బట్టి వీడియో కంటెంట్ అయితే ఏది బయటికి రాదు అని చెప్తున్నప్పటికీ కూడా సంథింగ్ స్పెషల్ ఏదో రాజమౌళి అయితే కుక్ చేస్తున్నారు. అండ్ మహేష్ బాబు లుక్ అయితే ఇప్పటికీ సరిగ్గా రిలీజ్ కాలేదు. ఒకవేళ ఈ ఫస్ట్ లుక్ గనక బయటకు వచ్చింది అంటే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అదైతే ట్రెండింగ్ లో ఉంటుంది. సో ఆగస్టు గురించి ఎక్కువగా వెయిట్ చేసే వాళ్ళలో బాబు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అండ్ వీటితో పాటు దూకుడు అండ్ కొన్ని రీ రిలీజెస్ కూడా ఈ మంత్ లో ఉన్నాయి. సో అలా 2026 లో ఏదైనా ఇంట్రెస్టింగ్ మంత్ ఉందంటే అది ఆగస్ట్ అనే చెప్పాలి. చూడాలి మరి ఎన్ని సినిమాలు అవార్డులు తెచ్చుకుంటాయో, ఎన్ని సినిమాలు రివార్డులు గెలుచుకుంటాయో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఆగస్ట్ మూవీ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏ సినిమా 500 కోట్ల గ్రాస్ కొట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.